ఆల్మోస్ట్ ఆల్ 7:30కు నాకు ఫోన్ వచ్చింది. ఏది అప్పుడు నేను ఎమ్మెల్సీ ఉంటి కదా, ఇప్పుడు సంజయ్ గాంధీ చెప్తేనే అయినా కదా. ఓల్డ్ బ్లాక్ ఉండే, అప్పుడు కొత్త బ్లాక్ కట్టలే, ఓల్డ్ బ్లాక్లు ఉండే. నాకు ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ ఫిక్స్ 1 అక్బర్ రోడ్ 11 o'clock అన్నారు. అయ్యమ్మ 11 o'clock పొద్దుగలుగుతుంది. నాకు ఇంకా డౌట్ వచ్చింది. సరే పోయి కూర్చున్నా. వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్ టు రూమ్లో అక్బర్ రోడ్లో పోతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తుండే తెలుసా, గార్డెన్లో సైకిల్ తొక్కుతున్నాడు. 1980 సంగతి చెప్తున్నా. ఓకే, గార్డెన్లో సైకిల్ తొక్కుతున్నాడు. సరే ఇక బాబు చూసి వెళ్ళిపోయినా. లోపల కూర్చున్నా. వచ్చిండు ఆయన, జిన్ పాయింట్, వైట్ షర్ట్. ఏ మిస్టర్, వై యు హావ్ గివెన్ ఎ నేమ్? ఐఎమ్ ఏ పైలట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అన్నాడు. మీరు ఇట్లా అన్నాడు ఏంటని నేను ఒకటే హాజరు జవాబు ఇచ్చేసిన. సార్, ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్. ద పైలట్ ఈజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అనగా వాట్ ఈస్ దిస్ అని, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకుంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారి పిలిపించింది, మళ్ళీ అపాయింట్ వచ్చింది. 11 o'clock పోయింది. ఏం చెప్పిండు అని అంటుంది, క్యాబోలా అన్నది. అంటే మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. तुम क्या बोले? तो मैम ఈ సేయింగ్ దట్ ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటిషియన్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. आप क्या बोले అంటే నేనన్నా ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, ద పైలట్ ఈజ్ ద టెక్నికల్ సబ్జెక్ట్, కానీ పైలట్ బికేమ్ ఏ పాలిటిషియన్ అంటే నవ్వింది. లగేరు అన్నది. ఆ తర్వాత నాకు అదృష్టం కలిసి వచ్చింది ఏంది, ఈ కేమ్ టు హైదరాబాద్ యాజ్ ఏ సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు. ఇక అప్పటి నుంచి ఇక నాకు అప్పుడు నాకు ఫుల్ అవా సిటీలో. ఆయన సాయంత్రం పూట అన్నీ చేసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ ఛాయ్ తాగేందుకు ఆడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి టైంపాస్ 5-6 పైలట్ సీనియర్ ట్రైనింగ్కి వచ్చింది. ఇక నేను ఆడ రావాలి, ఆడ స్కూటర్ ఉండే, ఆడ ఎదురుగా హోటల్లో పెట్టుకొని కూర్చుంది. ఈ క్యాంటీన్ రే రాజీవ్ గాంధీ రాంగని చెప్పి అన్నా వచ్చిండు అనే ఉరికొచ్చేది. ఇట్లా ఇంకొకసారి నన్ను చూసి అదే తెరా దోస్తారా అన్నారు. నీ ఫ్రెండ్ వస్తున్నట్టు ఉరుకుతున్నాడు ఆయన వెనకాల నేను ఉరికిన. అట్లా పరిచయం. ఆ తర్వాత కేరళ నుంచి ట్రాన్సిస్టార్ పెట్రోల్ పోసుకో ఫ్లైట్లో పెట్రోల్ గురించి ఆగిండు. ఆ రాత్రి 12 గంటల రాత్రికి నాకు ఫోన్ చేసి, హనుమంత్ ఖాన్ అయితే బులా ఉన్నాడు. అప్పుడు నా దగ్గర ఫోన్ కూడా లేదు ఇంట్లో. నేను అప్పుడు ఇప్పుడంటే ఉన్నాడు, మా ఫాదర్ ఇంటి దగ్గర ఉండేది హనుమాన్ గుండ్ల దగ్గర. 12 గంటల రాత్రికి పోలీస్ స్టేషన్కి వచ్చింది, అంబర్పేట పోలీస్. అప్పుడు ఫుల్ పోలీస్ స్టేషన్ కాదు, ఓన్లీ చిన్న పోలీసు, ఎస్ఐ లెవెల్ కాదు. కాచిగూడనేమో ఎస్ఐ ఈడ ఆడికి వస్తే ఆడికి వచ్చింది సార్ అంటే, అప్పుడు నేను జీప్ తీసుకొని పోయే లోపల ఇక ప్రతి దగ్గర ఉంటారు కదా సిఐడి ఇంటెలిజెన్స్, అలానే అన్నీ అడిగిండంట. హనుమంత్కి ఎంతమంది పిల్లలు, ఏం చేస్తాడు, అన్నీ అడిగిండాను. నేను పోయేవరకల్లా వెళ్ళిపోయాడు. అంటే అంత ప్రేమ చేసేది అంటున్నా. ఎప్పుడు మన దగ్గరికి వచ్చిన నన్నే ఈవెన్ సెక్యూరిటీ వాళ్ళని హనుమంత్ పానీ పిలవు, హనుమంత్ చాయ్ పిలవు, అట్లా నాకు చాలా సన్నిహితం. ఆయన అనుకున్నది చేసిండు. నా అదృష్టం బాగలేదు. రెండోసారి కూడా సోనియా గాంధీ నన్ను మంత్రి చేయాలని అనుకుంటే అది కూడా రాజశేఖర్ రెడ్డి అపోజ్ చేసిండు. అది నాకేం కాదు. కానీ ఒక్కటి మాత్రం ఉన్నది, ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడికి పోతా. నాకు పని ఖాళీ ఇంట్లో కూర్చునేటోని కాదు. ఈ ఏజ్లో కూడా తిరుగుతున్నా లేదా? నో ఐఎమ్ 76. ఎక్కడంటే ఉరుకుతూనే ఉంటారా బాబు. అచ్చా, ఏడికి పోయినా ఆధారం. ఆర్టీసీ ఉద్యోగంలో నేను ఫుల్ పని చేసిన కదా, ఏడ ఆర్టీసీ ఉంటాను చూడగానే నమస్తే హనుమంతరావు అంటూ కూడా పోతుంది. హనుమంతరావు ఎక్కువ ఆస్తులు సంపాదించలేదు అంటారు. అసలు మీరు ఎంత సంపాదించారు, ఎందుకు సంపాదించలేకపోయారు? చూడండి, దానికి కూడా ఒక హిస్టరీ ఉంది, చెప్తాను. మై ఫాదర్ ఆల్సో వాజ్ కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ దానికి అయ్యిండు. ఏది నిజాం పీరియడ్లో అంబర్పేట పెద్ద వీడుండే అత్రాబ్ బల్దా అనేది. దీన్ని మా నాయనకు కూడా అవకాశాలు వచ్చినాయి. అప్పుడు రెవెన్యూ అధికారులు లేరు. ఒక ల్యాండ్ను సర్వే చేయాలంటే పోలీసు వాళ్ళే చేసేది, అంటే డిఎస్పీ ర్యాంక్ వాళ్ళు. అప్పుడు షేర్ లింగంపల్లి అనే దొరవారు ఉండే, ఆయనకు ఒక 700-800 ఎకరాలు ఉండే.
గుట్టలు ఊరాలు ఇలా గచ్చిబౌలి అంతా ఆయనదే. లాస్ట్ ఆయన మహారాష్ట్ర అదేది జాల్నా మీద ఇది ఆ ఏరియాలో పనిచేసిండు. లాతూర్ దానిక పనిచేసిండు. ఇక్కడ డ్యూటీ వేస్తే ఆయన భూమి ఎంత ఉందో ఈయననే ఒక నెల 15 రోజులు తిరిగి సర్వే చేసి ఈయనకు రాసిచ్చిండు. రాసిస్తే ఆయన ఏమనుకున్నాడు, అప్పటికి మా అమ్మకు నేను ఇంకా అప్పుడు ఆ భూమి రాసినప్పుడు నేను పుట్టలేదనుకో, నన్ను 48. మా 4 అక్కలు ఒక అన్న ఉండే, నలుగురు వాళ్ళు ఉండే. అది ఆడపిల్లలు ఉన్నారని ఆ దొరవారు 90 ఎకరాలు మా అమ్మ పేరు మీద రాసుకొని తీసుకొచ్చి ఈయన అడిగిండు, ఏంది కాగితం అని. లక్ష్మయ్య గారు, మీరు ఇంత కష్టపడ్డారు, మీరు అందుగురించి నాకు ఇంత భూమి ఏం చేసుకోవాలని 90 ఎకరాలు రాసినట్టు. అంటే నీ భూమి నీకు రాసిన నాకేం రుష్వత్ ఇస్తావా అంటే, నాకు నేను తీసుకోని అన్నాడు, కాగితం తీసుకోపోని ఇచ్చిండు. దట్ ఈస్ ది కల్చర్. అందుగురించి నేను ఆ కోవకు చదివిన ఆ జెనెటిక్ తెలిసినోని కాబట్టి ఇందిరాగాంధీకి నేను దగ్గరుంటి, రాజీవ్ గాంధీకి దగ్గరుంటి, ఏ తప్పు చేసినా మన క్యారెక్టర్ దెబ్బతింటుంది. డబ్బులే సంపాదించాను. నాకు ఎన్ జనార్దన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆర్డీఓని పంపించుంటా ఇంటికి. ఇలాంటి వాడు అందరూ నీ అంత ఫూల్ ఎవరు లేరు అంటున్నారు. వచ్చేమడిగిండు సాయంత్రం పూట, సార్ బాబికా నామదేవ్ 3 बेटियों का नामदेव అన్నాడు. నేనన్నా ఓకే ఉందేనా, నేనే జూబిలీస్ బంజారా హిల్స్ మే సీఎం సాబ్ బోలే ఒక్కొక్కటి 800 గజాలు దూర్ అలగ్ అలగ్ ప్లేస్లో ఇస్తాను. నేనన్నా నేను తీసుకోను, ఇవాళ కాకుండా దొంగతనం ఆగదు, నేను తీసుకొని రాను. మళ్ళీ వాడు పోయి మళ్ళీ వచ్చిండు, జర దూరం పోయి, బచ్చోకే ముస్లిం కదా, పిల్లల భవిష్యత్తు ఎందుకు జరగకూడదో తీసుకున్నాడు. నేను మైనాక అట్లా నేను ఏం సంపాదించలే, పేరు సంపాదించిన, డబ్బు సంపాదించలే. కానీ ఎవరైనా నేను ఎవరికైనా ఫోన్ చేసి క్రికెట్ మ్యాచ్ అన్నా ఇంకోటి అడిగినా వాలీబాల్ మ్యాచ్ అన్నా ఇస్తారు. ఎందుకంటే హనుమంత్ అన్న ఏ సబ్జెక్ట్ ఉన్నదో దానికే ఖర్చు పెడతాడు, కానీ డబ్బులు తినడు అనేది ఉన్నది. ఆ పేరు చాలు. అందరు డబ్బులు సంపాదించవచ్చు, కానీ డబ్బులు సంపాదించడం కంటే ఎక్కువ నాకు ఒక పర్సనాలిటీ ఉన్నదా లేదా. నన్ను చూడంగానే అందరు లేదు, నమస్కారం అండి హనుమంతరావు గారు. ఆంధ్ర వాళ్ళు కూడా అంటారు, అయ్యా హనుమంతరావు గారు మీకు టికెట్ అయ్యారానండి, ఇంత పని చేస్తారు, యువర్ లాయల్ టు ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంటారు. అదే అందుగురించి నేను ఏం సంపాదించలే. దేవుని దయతోటి అందరు అన్నమే తింటారు, బంగారం ఎవడు తినడు. అన్నం బరాబర్ తింటున్నా. 3 పిల్లలు కూడా, ఒక ఆమె డాక్టర్, ఒక ఆమె లాయర్, ఈయన మా అల్లుడు కూడా డాక్టర్. ఐఎమ్ హ్యాపీ, నాకే పంచాయతీ లేదు. ఎంతసేపటికి అందరూ జూబ్లీస్ బంజారా, నేను పోలే, ప్రజలలో ఉంటా. ఈడుంటే పొద్దున్న లేస్తేనే జనం. ఈడ ప్రేమ ఉంటుంది ఊర్లల్లో, బస్తీలో. ఆడ ప్రేమ ఏడుంటుంది. పక్కింటి వదిలితే మనకెందుకంటే తగాద పెట్టండి అంటుంది భార్య, ఉంటుందా లేదా. అందుగురించి ఆ కల్చర్కు నేను అలవాటు పడ్డా అనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.